రసాయన ఎరువులు పురుగుల మందుల వాడకం తగ్గించి యాజమాన్య పద్ధతుల్లో వ్యవసాయం చేసి తక్కువ ఖర్చుతో లాభాలు పొందాలని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శివచరణ్ అన్నారు. గురువారం బేల మండలం చెప్రాల గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు పలు అంశాలతో పంటల యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు విచ్చలవిడిగా రసాయన ఎరువులు క్రిమిసంహారక మందులు వాడటంతో భూసారం తగ్గుతుందని అన్నారు. ఏ పంటకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలి, ఎంత వాడితే జరిగే నష్టాలు, ఎక్కువ వాడితే జరిగే నష్టాల గురించి వివరించారు. విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు వాడటంతో రైతులకు పెట్టుబడి పెరగడంతో పాటుగా నేలపైన తీవ్ర ప్రభావం పెరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం భూసార పరీక్షలు చేసి వారు సూచించిన ప్రకారమే ఎరువులు మందులు వాడితే పెట్టుబడి పెరగదని తెలిపారు. అలాగే రైతులు విత్తనాలు కొనేటప్పుడు రసీదు తప్పకుండా తీసుకోవాలని, రసీదు సంబంధిత రైతు పేరుతోనే ఉండాలని కూడా సూచించారు. ఒకటే పంట వేస్తున్నాం, అంతర పంట ఫాలో కావాలి. ఇప్పుడు పత్తి వేస్తున్నాం అంటే ఒకటే పంట మీద రైతులు ఎప్పుడు డిపెండ్ కావద్దు. మనమే అంటున్నాము పత్తి తప్ప మనకేం లేదని. మరి పత్తి వేస్తున్నాము 10 రూపాయల కిలో అయితే మనమే బాధపడుతున్నాము ఏరడానికి. ఏరేటోళ్ళు మనోళ్ళే. మనం పత్తి వేసుకుంటాము, మళ్ళీ మనమే మార్కెట్ పోతున్నాము. బేలలో దొరకకపోతే ఆదిలాబాద్ దాకా పోతున్నాం మంచి పప్పు కావాలని, లేకపోతే మంచి సరుకు తీసుకోవాలి. కిరాణా ఈడ మంచి దొరకలేదు, సాగర్ సూపర్ మార్కెట్ దొరుకుతుందా, లేకపోతే ఇంకో ప్లేస్ లో దొరుకుతుందా అని మనమే కొంటున్నాం. పండించేది ఎవరు? రైతులే. మళ్ళీ కొనేది సగం మంది మళ్ళీ రైతులే కొంటున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనకున్న 4 ఎకరాల్లో మనం ఎట్లా ప్లాన్ చేస్తున్నాం? ఇప్పుడు మనం ఇల్లు కట్టుకుంటున్నాం, ఒకటి ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆలోచిస్తాం కదా. మంచిర్యాల జిల్లా చెన్నూరు